ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఈ రోజు మన ఛానల్లో నేను వచ్చేసాను ఒక సరికొత్త వీడియోతో నేను ముందుకు వచ్చానండి. సో అదేంటి అనుకుంటున్నారా? అమ్మాయిలకి ఎంతో ఇష్టమైనటువంటి ఫేస్ ఫౌండేషన్, అంటే మనం మేకప్కి ముందు యూజ్ చేసేటువంటి ఫేస్ ఫౌండేషన్ని ఇంట్లోనే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకుంటున్నాను ఒక 5 రూపీస్ ప్యాకెట్లో ఉన్నటువంటి ఫెయిర్ అండ్ లవ్లీని కొద్దిగా తీసుకున్నాను. అంటే మన ఫేస్కి అవసరమైనంత క్వాంటిటీలో తీసుకోండి. అలాగే ఇది వచ్చేసి మేకప్ కిట్లో ఉన్నటువంటి పౌడర్ అనమాట. సో ఈ పౌడర్ని, అంటే నా స్కిన్కి సరిపోయేటువంటి పౌడర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ స్కిన్కి సెట్ అయ్యేది మీరు సెలెక్ట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఒక స్పూన్ తీసేసుకొని మీరు ఆ పౌడర్ని కొంచెం మీకు ఎంత ఫేస్కి అయితే సరిపోతుందో క్రీమ్ తయారు చేద్దాం అనుకుంటున్నారో సో అంత ఆ పౌడర్ని మీరు ఈ స్పూన్లోకి తీసుకోవాలి. నాకు సరిపోయేంత నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు పలుచగా కానీ అనిపిస్తున్నట్లయితే మీరు ఇంకా కొంచెం దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మన క్రీమ్లో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట పౌడర్ని. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనకు ఒక థిక్ కన్సిస్టెంట్ పేస్ట్ లాగా రావాలి ఫౌండేషన్లా. సో ఇదిగోండి మన ఫౌండేషన్ తయారైపోయింది. సో ఇప్పుడు ఇది మన ఫేస్కి అప్లై చేసేసుకొని ఎలా ఉంది అనేది చూసేద్దామా. సో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఫౌండేషన్ అయితే ఇది. నేనైతే కొంచెం ఫౌండేషన్ తయారు చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక చిన్న డబ్బాలో నేను ఆల్రెడీ ఇట్లాంటి తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పి నేను కొంచెం తయారు చేసి పెట్టుకున్నాను. సో దీన్ని యూస్ చేసేసి నేను ఇప్పుడు మేకప్ వేసుకుంటాను అనమాట. సో ఈ ఫౌండేషన్ యూస్ చేసి, సో ఫౌండేషన్ ప్రాసెస్ అయితే మీరు చూస్తారు కదా. అండ్ నెక్స్ట్ నేను మేకప్కి నేను యూజ్ చేస్తున్నాను పాండ్స్ పౌడర్ అనమాట. నేను కొంచెం పాండ్ పౌడర్ తీసుకున్నాను. ఫేస్ పఫ్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది, కానీ నా దగ్గర అది ఇప్పుడు అవైలబుల్గా లేదు. అండ్ మనం ఆ ఫౌండేషన్ యూస్ చేసిన తర్వాత మనకి మేకప్ పౌడర్ అనే ఏం అవసరం లేదండి. సో నా ఫేస్ అయితే ఇలా ఉంది. అండ్ నేను ఐబ్రోస్ కూడా చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ మనకి పెద్ద కాస్ట్ అయినటువంటి క్రీమ్స్ ఏమీ యూజ్ లేకుండా, అలాగే మనకి ఇంట్లోనే మిగిలిపోయినటువంటి ఫేస్ పౌడర్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసేసి మనం ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట మనం ఫౌండేషన్స్ని. సో నా ఫేస్ అయితే ఎలా ఉంది, నా సింపుల్ మేకప్ లుక్ అయితే ఈ విధంగా
అనమాట మన దగ్గర ఉన్నటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ 5 రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ మనం యూస్ చేసినటువంటి మేకప్ కిట్స్ ఉంటాయి కదా. సో మేకప్ కిట్లో మనం లాస్ట్గా యూస్ చేసేటువంటి లేదా అయిపోవచ్చినటువంటి పౌడర్ని నేను యూస్ చేశాను అనమాట దీంట్లో. సో మీ దగ్గర లూజ్ పౌడర్ ఉన్నా సరే యూస్ చేయండి. ఇంకా ఏమి పౌడర్స్ లేవు అనుకున్న వాళ్ళు మీ దగ్గర మీరు ఫేస్కి డైలీగా ఏదైతే పౌడర్ యూస్ చేస్తారో దాన్ని మిక్స్ చేసి చేసుకున్నా సరే చాలా చాలా అందంగా కనిపించవచ్చు అనమాట. అండ్ అలాగే ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. అలాగే మీ స్కిన్ టోన్కి సరిపోయేటువంటి మేకప్ కిట్స్లో అయితే స్కిన్ టోన్కి సరిపోయేటువంటి పౌడర్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా క్రీమీగా ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే మీరు దీంట్లో కొంచెం అలోవెరా జెల్ని యాడ్ చేయండి. నేను తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. సో ఇలాంటి ఫౌండేషన్స్ ఎందుకు అంటే మాది విలేజ్ కాబట్టి మేము బయటకు వెళ్ళి ఇలాంటి ఫౌండేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కొనుక్కోవడానికి మాకు వీలు ఉండదన్నమాట. అండ్ మాకు తొందరగా దొరకవు కూడాను. సో దానివల్ల నేను ఇలాంటి ఫౌండేషన్ యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి స్వెట్ అయిపోతుందేమో లేదా వెట్ అయిపోతుందేమో లేదంటే ఇది ఇట్లా తొందరగా పోతుందేమో, ఈజీగా తయారు చేసుకున్నది కదా తొందరగా పోతుందేమో అనే భయమే మీకు అవసరం లేదండి. మీరు మార్నింగ్ ఎలా అయితే వేసుకున్నారో ఈవినింగ్ వరకు అదే విధంగా ఉంటుంది. అండ్ మీకు దీనికోసం ఎక్కువగా మేకప్ పౌడర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు రెగ్యులర్గా యూస్ చేసేటువంటి పౌడర్ని మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మీ ఫేస్ పైన. అండ్ నా ఫేస్ అయితే ఇలా ఉంది. నేనేం పెద్ద మేకప్ లుక్ వేసుకోలేదండి. నేను తయారు చేసుకున్నటువంటి ఫౌండేషన్ వాడుకున్నాను అండ్ నేను యూస్ చేశాను ఓన్లీ పాండ్స్ పౌడర్ అనమాట. సో ఈ విధంగా ఉంది నా మేకప్ లుక్ అయితే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.